ఈరోజే పోలీ పాడ్యమి. అలానే కార్తీక మాసంలో ఇక చివరి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ అత్యంత పవిత్రమైనటువంటి పోలీ పాడ్యమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకున్నా, ఇంట్లోకి ధనం దూసుకు రావాలి అన్నా, ధనం సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకోవాలి అన్నా, ఇక మన జాతకంలో ఉండే దోషాలు, మన చుట్టూ మనకు తెలియకుండానే ఉండే నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతి, శివకేశవుల యొక్క అనుగ్రహం పొందాలి అన్న ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుమంగళి తత్వం, మీ భర్త యొక్క ఆయుష్ పెరిగి మీ యొక్క సౌభాగ్యం కలకాలం నిండు నూరేళ్లు చల్లగా నిలిచి ఇంట్లో ధనానికి లోటు లేకుండా సిరుల వర్షం కురవాలి అంటే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీ గ్యాస్ పొయ్యి కింద కేవలం ఇది పెట్టండి. గ్యాస్ పొయ్యి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మనం పూర్వకాలం నుండి చూస్తూనే ఉంటాము గ్యాస్ పొయ్యిని పరమ పవిత్రంగా భావించటం. అందుకే ముఖ్యమైనటువంటి తిథి వారం రోజుల్లో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాము. అంతేకాదు అనునిత్యం ఉదయం నిద్ర లేవగానే ముందుగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్పై పాలను పెట్టి పొంగించాలి. తరువాతే మిగతా వంటలు చేయాలి. ఇలా ఇంటి యజమాని చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పెద్దవాళ్ళు, వేద పండితులు చెబుతున్నారు. పూర్వం నుండి కూడా గ్యాస్ పొయ్యిని, అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేకపోయేవి, కానీ కట్టెల పొయ్యి, మట్టి పొయ్యిలు ఉండేవి. వాటిని కూడా మన పూర్వీకులు ఆవు పేడతో అందంగా అలికి పసుపు, కుంకుమ, బియ్యం పిండిలతో ముగ్గులు పెట్టేవారు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మన నమ్మకం. అయితే ఇప్పట్లో కట్టెల పొయ్యిలు, మట్టి పొయ్యిలు లేవు. కానీ ఇప్పటికీ అదే ఆచారాన్ని పాటించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా పూజలు, వ్రతాలు, నోములు నోచే సమయంలో ఇంట్లో ఉండే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్కి పసుపు, కుంకుమ పెట్టి పూజకి కావలసిన నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే మనకు వంటగదిలో వాడే మసిగుడ్డను ఉతకకుండా ఉంటారు. అలా చేయకూడదు. మసిగుడ్డను 2 రోజులకు ఒకసారి లేదా రోజుకు ఒకసారి అయినా ఉతకాలి. ఇలా మసిగుడ్డను శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక అలానే మన గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా చాలామంది శుభ్రం చేయరు. కానీ అలా కాకుండా గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా వాటికి మంచి ఫలితం రావాలి అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను పాటించాలి. చిన్న చిన్న నియమనిష్టలను కూడా శ్రద్ధగా, భక్తిగా పాటించాలి. అప్పుడే మనం ఏ పని చేసినా విజయం కలుగుతుంది. ఏ పూజ చేసినా సంపూర్ణంగా ఫలితం లభిస్తుంది. ఈరోజు పోలీ పాడ్యమి. ప్రతి మహిళ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు పోలీ మాతను తలుచుకుంటూ పోలీ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ దీపాలను 38 వత్తులు కలిపి ఒకటిగా చేసి అరటి డొప్పల్లో ఆవు నెయ్యిలో తడిపినటువంటి 38 వత్తులను వేసి వెలిగించి వాటిని నదిలో వదిలేస్తూ ఉంటారు. నది అందుబాటులో లేని వారు ఇంటి దగ్గరే ఏదైనా టబ్బుని కానీ బకెట్ని కానీ తీసుకొని ముందుగా పద్మం ముగ్గుని వేసి ముగ్గులో పసుపు, కుంకుమను వేసి ఆ ముగ్గుపై బకెట్ కానీ టబ్బు కానీ పెట్టి అందులో నీటిని పోసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి అందులో కూడా అరటి డొప్పల్లో దీపాలను వదిలేస్తూ ఉంటారు. ఇలా చేసినా సరే ఫలితం కలుగుతుంది. ఎలా చేశాము అన్నది కాదు, ఎంత భక్తితో చేశాము అన్నది ముఖ్యం అని పోలీమాత నిరూపించింది. అదే ప్రత్యేకత ఈ పోలీ రోజు. అంటే పోలీ మాత అందుబాటులో పూజకి కావలసిన వస్తువులు, పూజ సామాగ్రి ఏదీ లేకపోయినా సరే అత్యంత భక్తి శ్రద్ధతో కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించి ఇక శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది పూల పల్లకిలో స్వర్గానికి చేరుకున్న పోలీమాత ఎంతో పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధతో చేసే ప్రతి పూజకి ఫలితం ఉంటుంది అని ఈ పోలీమాత నిరూపించింది. కాబట్టి మనసులో మంచి భక్తి, నిర్మలమైనటువంటి మనస్సు ఉంటే చాలు, ఇక దైవానుగ్రహం సులువుగా పొందవచ్చు.
ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా తక్కువ సామాగ్రితో కేవలం ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపాన్ని వెలిగించింది పోలిమాత. ఇక తాము స్వర్గానికి చేరుకుంది. సౌభాగ్యంగా, అందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతురాలుగా మారిపోయింది. కాబట్టి ఈరోజు కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించటం వల్ల అన్ని దీపాలు వెలిగించే పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలి అని, తమ సౌభాగ్యం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి అని ప్రతి మహిళ కోరుకుంటుంది. ప్రతి వివాహమైనటువంటి మహిళకి అసలైన సౌందర్యం కావచ్చు, నగలు ఇవన్నీ కాదు, తమ యొక్క సౌభాగ్యమే తమ సంపదగా భావిస్తూ ఉంటుంది. కాబట్టి తమ సౌభాగ్యం కోసమే ఎన్నో రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉండి యజమాని బాగా సంపాదించి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అని లక్ష్మీదేవిని, అలానే తమ తమ ఇష్టమైనటువంటి దైవాలను కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో చివరి రోజు పోలీ పాడ్యమి. ఈ రోజున మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ దశ అనేది తిరుగుతుంది. దరిద్రం అంతా పోయి లక్ష్మీదేవితో పాటు శివకేశవుల అనుగ్రహానికి కూడా పాత్రులు అవుతారు. ఇక ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిది. పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది వంటగదికి మాత్రమే. పూజ గది సపరేట్గా లేని వారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్, విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇక పూజ గది తర్వాత అంత గొప్ప ప్రాముఖ్యత మళ్ళీ వంటగదికి ఇవ్వడం జరుగుతుంది. వంటగది ఈశాన్యం దిక్కున ఉంటుంది. వంటగది ఎంతో పవిత్రమైనటువంటిది. కాబట్టి వంటగది సాక్షాత్తు పూజ గదితో సమానం. ఈ వంటగదిలో చేసే ప్రతి పరిహారానికి ఫలితం అద్భుత స్థాయిలో ఉంటుంది. అలానే ఇలా చేశాక మీ వంటల్లో రుచి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. నియమనిష్టాలతో చేసే ప్రతి పరిహారానికి రుచి, పచి కూడా ఉంటుంది. అలానే మరి ఈరోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక రాగి ప్లేటుని తీసుకోండి. అందులో రాళ్ళ ఉప్పుని పొయ్యండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు, పసుపు, కుంకుమ, లవంగాలు వేయండి. ఆ తర్వాత వాటిపై కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. ఇవన్నీ వేసి మీ వంటగదిలో రాత్రి వంటగదిని శుభ్రం చేసి, వంటగదిలో ఉండే భోజనం తర్వాత గిన్నెలు వాటన్నింటినీ నీటిగా శుభ్రంగా కడిగివేసి, ఆ తరువాత వంటగది చుట్టూ శుభ్రం చేసుకొని మాత్రమే ఈ పరిహారం చేయండి. ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరిసరాలకు మాత్రమే రావడానికి ఇష్టపడుతుంది. కాబట్టి అమ్మవారిని ఆహ్వానించే ముందు ఖచ్చితంగా శుచి, శుభ్రత, సువాసన భరితంగా ఉండాలి. పచ్చకర్పూరం ఎలాగూ లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం చాలా ఇష్టం. కాబట్టి మనం వేసే వస్తువుల్లో పచ్చకర్పూరాన్ని కూడా వాడాము. ఇక శుభ్రతను పాటించి ఈ పరిహారాన్ని చేయండి. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాక అందులో ఉండే ఆవాలు, లవంగాలను తీసి మీరు నిప్పులపై వేయండి. అలా వేయటం వల్ల దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ ఆవాలు ఉప్పులో కలిసిపోయి ఎల్లవి కదా అనుకోవచ్చు. మీకు ఎన్నైతే అందుతాయో చేతికి అన్ని ఆవాలను తీసుకోండి. వాటితో పాటు లవంగాలు, అలానే మిరియాలను నిప్పులో వేసేయండి. ఇక ఈ ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. దరిద్రం అంతా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.